గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కరప మండలం నడుకుదురు గ్రామంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార రథంపై ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మహిళలు మంగళహారతలతో ఘనస్వాగతం పలికారు. నడుకుదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన క్రెయిన్ ద్వారా భారీ గజమాలను ఎమ్మెల్యే కన్నబాబుకి వేసి ఘనస్వాగతం పలికారు. ప్రతి వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజలకు అభివాదం తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, రూరల్ జడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, పెంకే సత్యబాబు, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జవాది సతీష్, పైలా గోవిందు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళ ఊహకందని విధంగా కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా జేజేలు అన్నారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగనన్నని గెలిపిస్తాము, జగనన్నని గెలిపించి మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రిని చేస్తాం, ఎమ్మెల్యే చేస్తాం, సునీల్ గారిని ఎంపీ చేస్తాం, వాళ్ళే ఎదురు చెప్తా ఉన్నారు. ఇంతటి ఆదరణ చూపిస్తున్నా వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎప్పటికీ రుణం తీసుకోలేనంత ఆదరణని, అభిమానాన్ని చూపిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉండాలని చెప్పి మేము ఎంతోమంది మహిళలైతే ఆనందాన్ని వర్ణించలేం. తప్పకుండా మేము ప్రభుత్వంలో లబ్ధి పొందాం, మీ వల్ల లబ్ధి పొందాం, మీ అందరికీ కూడా మేలు చేస్తామని ఎదురొచ్చి చెప్తూ ఉంటే ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు, ఆలోచన కార్యరూపం దాల్చి వాళ్ళు ఇంత ఘన విజయం సాధించారనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. నాతో పాటు మా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున వాలంటీర్ల వ్యవస్థని పూర్తిలాగా లేదంటే ఏదో ఒక ప్రభుత్వం నియమించిన వాలంటీర్లని రాజకీయానికి వాడేస్తూ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో పక్కన అంటాడు, నేను వస్తే 10,000 రూపాయలు వాలంటీర్లు ఇస్తానంటాడు. ఆయన ఇస్తే ఎవరికి ఇస్తారు వాలంటీర్లు అని చెప్పి మళ్ళీ కమిటీలు ఈ పేరుతో తీసుకొస్తారు తప్ప